పీకేఎల్ సీజన్ 12లో ఇవాళ బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో మన ప్లేయర్స్ ఊచకోత కోశారు అని చెప్పుకోవచ్చు. మ్యాచ్కు ముందు కోచ్ చెప్పినట్లు పక్కా స్ట్రాటజీతో ఆడి బెంగాల్ వారియర్స్ లాంటి టీంని మట్టి కరిపించారు. ఈ మ్యాచ్లో హైలైట్స్ అంటే ముందుగా దేవాంగ్ దలాల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ని అంకిత్ సింగిల్ హ్యాండెడ్గా బ్యాక్ హోల్డ్ చేసి ఎత్తిపడేయడం, భరత్ హుడా అన్ఎక్స్పెక్టెడ్ ఆల్అవుట్ రైడ్, కెప్టెన్ విజయ్ మాలిక్ సూపర్ రైడ్ మరియు లాస్ట్లో దేవాంగ్ని మిడ్ లైన్ దగ్గర శుభం షిండే సింగిల్ హ్యాండెడ్గా బ్లాక్ చేయడం అని చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే మొదటి రైడ్లో వచ్చిన దేవాంగ్ని అంకిత్ బ్యాక్ హోల్డ్ చేయడంతో దేవాంగ్ని డిఫెన్స్లోకి నెట్టారు. ఆ తర్వాత వరుసగా భరత్ ఒకసారి టాకిల్ చేయగా తర్వాత డూ ఆర్ డై రైడ్లో సెల్ఫ్ అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో దేవాంగ్ని లిటరల్లీ 3 సార్లు బ్యాక్ హోల్డ్ చేయడం అంటే నిజంగా అంకిత్ యొక్క స్కిల్స్ని మెచ్చుకోవచ్చు. ఇక ఆల్అవుట్ ప్రమాదంలో ఉన్న బెంగాల్ వారియర్స్ భరత్ని ట్యాకిల్ చేశారు. కానీ డిఫెండర్ డేంజరస్ ప్లే అని చెప్పి టైటాన్స్కి ఒక పాయింట్ ఇవ్వడంతో బెంగాల్ వారియర్స్ రివ్యూ తీసుకోగా మరొక డిఫెండర్ కూడా అవుట్ ఆఫ్ బౌండ్ అని తేలడంతో 2+2 4 రైట్ పాయింట్ తెలుగు టైటాన్స్ ఖాతాలోకి ఇక చివరి 10 నిమిషాల్లో బాట్లైన్ డిఫెన్స్ పెట్టి తప్పులు చేయడంతో ఆల్అవుట్ అవ్వక తప్పలేదు. చిన్నగా లీడ్ తగ్గిస్తూ వస్తున్న వారియర్స్ కంబ్యాక్ ఏమైనా ఇస్తుందా అనుకునే టైంలో విజయ్ ఒక అద్భుతమైన సూపర్ రైడ్తో 3 పాయింట్స్ తీసుకురాగా తర్వాత వచ్చిన దేవాంగ్ని మిడ్ లైన్ దగ్గరే సింగిల్ హ్యాండెడ్గా టాకిల్ చేసిన శుభం షిండే వారియర్స్ ఆశలకు బ్రేక్ వేశాడు. ఇక ఆ తర్వాత టైటాన్స్ విజయం లాంఛనమే అయిపోయింది. ఈ మ్యాచ్లో పక్కా ప్రణాళికతో వచ్చిన తెలుగు టైటాన్స్ స్ట్రాంగ్ రైడర్ దేవాంగ్ని ఆల్మోస్ట్ 20 మినిట్స్ బెంచ్ పైన కూర్చోపెట్టారు. భరత్, విజయ్ సూపర్ 10 చేయగా అంకిత్ హైఫై సాధించారు. ఈ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్తో తర్వాత జరిగే మ్యాచ్లో కూడా యూబుంబాతో ఇదే రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఆశిద్దాం.